ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పెంతెకోస్తు మహోత్సవము. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తలులపై వేంచేయుట. ప్రియమిత్రులారా, వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి అని ఈరోజు పవిత్ర గ్రంథం ప్రకటిస్తూ ఉంది. అపోస్తలుల కార్యాలు 2:3. అవును, ఈరోజు తల్లి శ్రీసభ పెంతెకోస్తు మహోత్సవాన్ని ఎంతో సంతోషంగా కొనియాడుతుంది. పరలోకపు తండ్రి పవిత్రాత్మను క్రీస్తు ప్రభుని అపోస్తలులకు అనుగ్రహించాడు. ఈ పవిత్రాత్మ రాకడను గూర్చే మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం దేశ స్వాతంత్ర్య దినోత్సవం నాడు కానీ, రిపబ్లిక్ డే నాడు కానీ, ఇతర సందర్భాలలో కానీ జాతీయ జెండాను ఎత్తైన ప్రదేశాలలో స్తంభాల శిఖరాగ్రములో ఎగరవేస్తాం. కానీ ఆ సమయంలో గాలి వీచకపోతే ఆ జెండాను ఎంత ఎత్తులో కట్టినా ప్రయోజనం ఉండదు. గాలి లేనందువలన అది ఎగరనే ఎగరదు. జెండా ఎంత గొప్ప దేశానికి చెందినదైనా సరే, గాలి లేకపోతే అది ఏదో ఒక గుడ్డ పీలికలాగా వ్రేలాడుతూనే ఉంటుంది. పిల్లలు సంక్రాంతి పండుగ సందర్భాల్లో గాలిపటాలను ఎగురవేస్తారు. ఆ సమయంలో గాలి వేస్తుంటే అది ఎంత ఎత్తైనా ఎగిరిపోతుంది. కానీ గాలి లేకపోతే అది నేల కూలి పనికిరాని చెత్త కుండీలోనో లేక మురికి గుంటలోనో పడి మునిగిపోతుంది. గాలి మనిషికి ప్రాణవాయువును అందిస్తుంది. భూమిపై జీవనానికి ఇది చాలా అవసరం. గాలి భూమిపై ఉష్ణోగ్రతలను నియంత్రించటంలో సహాయపడుతుంది. జీవులలో శక్తిని ఉత్పత్తి చేయటానికి గాలిలో ఒక భాగమైన ఆక్సిజన్ చాలా అవసరం. ధ్వని తరంగాలు ప్రయాణించటానికి గాలి ఒక మాధ్యంగా పనిచేస్తుంది. గాలి లేకుంటే మన మాటలు ఇతరులకు వినిపించవు. గాలి నావను ప్రయాణమునకు సిద్ధపరుస్తూ, గాలి తోలకపోతే మేఘాలు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి చేరలేవు. నావను ప్రయాణమునకు సిద్ధపరుస్తూ పెద్ద తెరచాపను స్తంభానికి త్రాళ్లతో బిగించి ఉంచినా గాలి వీచకపోతే నావ ప్రయాణించలేదు కదా. అమ్మో, 2 గంటల నుండి గాలి బిగబట్టేసింది, అసలు ఊపిరి ఆడటం లేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అని మనం ఈ మండుటెండల కాలంలో ఒకరికొకరం చెబుతూ ఉంటాం కదా. ఈ రీతిగా గాలి లేకపోతే జనజీవనం అసంభవం అనేది మనకు అర్థమవుతుంది. అదే రీతిగా పవిత్రాత్మను పరలోకపు తండ్రి అపోస్తలులపైకి పంపకపోతే క్రైస్తవ జీవితమే ఉండదు. పవిత్రాత్మను హీబ్రూ భాషలో రువా అంటారు. రువా అంటే గాలి, శ్వాస, ఊపిరి అనే అర్థాలు ఉన్నాయి. అనగా దేవుడు క్రీస్తు శిష్యులపై క్రొమ్మరించిన పవిత్రాత్మయే క్రైస్తవ జీవనానికి ప్రాణవాయువు. పవిత్రాత్మయే వారి శ్వాస. ఆ ఆత్మయే క్రైస్తవుని ఊపిరి. ఇంత అత్యవసరమైన పవిత్రాత్మను దేవుడు క్రీస్తు శిష్యులకు అనుగ్రహించి శ్రీసభను జన్మింపచేశాడు. అందువలన పవిత్రాత్మ ఉన్న చోటనే శ్రీసభ ఉనికిలో ఉంటుంది. శ్రీసభ ఉనికిలో ఉండటానికి కారణం పవిత్రాత్మయే. పవిత్రాత్మ అపోస్తలులపై వేంచేసిన నేటి పండుగ పరమరహస్యమిదే. పవిత్రాత్మ అనే ఈ జీవన శ్వాసయే మానవులను సజీవంగా ఉంచే దేవుని యొక్క ఊపిరి. ఈ పవిత్రాత్మను అపోస్తలులు క్రీస్తు ఉత్థానమైన తరువాతి 50వ రోజున స్వీకరించారు. విశ్వాసుల సమాజమైన క్రైస్తవ సంఘం లేక తొలి శ్రీసభ జన్మనెత్తిన క్షణం అదే.
ఈ పవిత్రాత్మనే మనం బప్తిస్మం పొందినప్పుడు స్వీకరిస్తూ ఉన్నాం. ఈ ఆత్మ ద్వారానే మనం నవజీవంతో నింపబడుతూ ఉన్నాం. తండ్రి యొద్ద నుండి క్రీస్తు ప్రభువు పంపు పవిత్రాత్మ మన వద్దకు వస్తాడు. క్రీస్తు ప్రభుని బోధలను మనకు గుర్తు చేస్తాడు. ఆయన బోధల సారాంశమును మరింత లోతుగా గ్రహించేలాగా తోడ్పడతాడు. పవిత్రాత్మ మనలను ఉత్తేజపరుస్తాడు. ఆయన క్రైస్తవ విశ్వాస సత్యాలను మనకు తెలియజేస్తాడు. వాటిని అర్థం చేసుకొని అవగాహన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. కేవలం బుద్ధితో మాత్రమే కాక హృదయంతోనూ ఆత్మతోనూ కూడా క్రీస్తు తత్వాన్ని ఆస్వాదించేలాగా చేస్తాడు. క్రీస్తు ప్రభువును గూర్చి సరియైన జ్ఞానమును సముపార్జించునట్లు పవిత్రాత్మ తోడ్పడతాడు. ఈ విషయమునే క్రీస్తు ప్రభువు ఇట్లు వెల్లడించాడు. నా నామమున తండ్రి పంపనున్న వాదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించును, నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును అని యోహాను 14:26. ఈ మాటల ప్రకారమే ఈరోజు ప్రపంచమందంతటను తల్లి శ్రీసభ పరమపితకు ఇట్లు మొరపెడుతుంది. లోకపు వెలుగైన తండ్రి, మా జీవితములలోనికి నీ పవిత్రాత్మను పంపుము. వాయువు వంటి శక్తితోనూ నీ విజ్ఞానపు అగ్ని జ్వాలతోనూ మా మీద క్రొమ్మరింపుము అని విజ్ఞాపనం చేస్తుంది. ఉదాహరణకు, అంతరిక్షంలోనికి ప్రయాణించి తిరిగి భూమి మీదికి వచ్చు వాహనం లేక అంతరిక్ష నావ పనిచేసే తీరును గ్రహించాలంటే విశేషమైన శాస్త్రీయ పరిజ్ఞానం ఉండాలి. వాటిని గూర్చి ప్రాథమిక జ్ఞానం కూడా లేని వ్యక్తికి మనం ఎంత చెప్పినా విషయం బుర్రకు ఎక్కదు. కొన్నిసార్లు దానిలో ఒక్కొక్క భాగం పనిచేసే తీరు శాస్త్రజ్ఞులకు కూడా అంతుపట్టదు. కనుకనే ప్రయత్నిస్తూ తప్పులు చేస్తూనే ఉంటారు. తమ తప్పుల నుండి ఎప్పటికప్పుడే బయటపడటానికి నానా యాతనలు పడుతూ ఉంటారు. అందుకే వారు చేయగలిగింది చేసి సఫలం అవుతుందనే ఆశతో యంత్రాన్ని పంపుతూ ఉంటారు. కానీ అది చేరుతుందో లేదో అనే భయంతో గుండెలు అరచేత పట్టుకుంటారు. పవిత్రాత్మను గూర్చి వివరించడం కూడా అంతే. దేవుని గురించి చాలామంది చాలా విధాలుగా వివరిస్తూ ఉంటారు. కానీ ఎవరికీ దేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానం ఉండదు. ఒకవేళ కొద్ది గొప్ప జ్ఞానం, ఆధ్యాత్మిక అనుభవం ఉన్నప్పటికీ ఆ జ్ఞానాన్ని మానవ భాషలో వెల్లడించాలంటే మరింత కష్టంగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే దేవుడు అనంతుడు, శాశ్వతుడు, అంతర్యామి, ఆది మధ్యాంతరహితుడు. మనమేమో ఎన్నో పరిమితులు గల మానవ మాతృలం, పరిమిత జీవులం. ఈరోజు ఉంటాం, రేపు ఉండం. ఆయన ఉనికితో పాటు పోల్చుకుంటే మన జీవితం హ్రస్వకాలికం, ఆయన ఉనికి సర్వకాలికం. ఈ కారణం చేత పవిత్రాత్మను గూర్చి పవిత్ర గ్రంథ రచయితలు తమకున్న తక్కువ పరిమిత పరిజ్ఞానంతో కొన్ని విషయాలు కొంత అర్థవంతంగా చెప్పగలరు, కానీ అంతా చెప్పలేరు. సమర్థవంతంగా కూడా వివరించలేరు. అయినప్పటికీ పవిత్రాత్మ వారికి స్వయంగా అనుభవానికి వచ్చాడు గనుక వారు ఆయనను గూర్చి రక్షణాత్మకమైన విషయాలు వెల్లడిస్తూ ఉంటారు. పవిత్రాత్మను గూర్చి వ్రాసినప్పుడు పూర్వ నిబంధనములోని కొన్ని పోలికలను నూతన నిబంధనములో కూడా వాడారు. వాటిలో మొదటిది పవిత్రాత్మ అందరినీ సమైక్యపరిచే శక్తి అనే విషయం. దానిని జ్ఞాన గ్రంథం ఇట్లు వెల్లడించింది. దేవుని ఆత్మము ప్రపంచమునంతటినీ వ్యాపించి ఉన్నది. అది ఈ లోకమునంతటినీ ఒకటిగా ఐక్యపరచుచున్నది అని జ్ఞానగ్రంథం 1:7. ఈ అర్థాన్ని బలపరుస్తూనే అపోస్తలుల కార్యాలు ఇట్లు పేర్కొన్నది. క్రీస్తు శిష్యులు అందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడిరి. వారు మాట్లాడినప్పుడు అక్కడ చేరిన వివిధ ప్రాంతాల ప్రజలు
వారి ప్రసంగమును విని అర్థము చేసుకొనిరి అని. అపోస్తలుల కార్యాలు 1:4-11 ఇక్కడ అపోస్తలులు ఆత్మ ప్రభావంతో పలు భాషలు మాట్లాడటం వలన ప్రజలు ఒకరికొకరు అర్థం చేసుకొని ఐక్యమయ్యారు. అపోస్తలుల కార్యాలు 11:7-9 పూర్వం బాబెలు గోపురాన్ని కట్టినప్పుడు పలు భాషలు మాట్లాడటం వలన ప్రజలంతా విడిపోయారు. వారిలో అహంకారం ఉన్నందున అది అట్లు జరిగింది. వారు దేవునికి విధేయులు కాలేకపోయారు. కానీ పవిత్రాత్మ దిగిరావటం వలన క్రీస్తు శిష్యులు వినయాత్ములై దేవునికి వశమైపోయారు. ఆయనకు లోబడి ఆయనతో ఐక్యమయ్యారు. ఆత్మతో ఏక మనస్కులు అయినందున వారు కలసిమెలసి ఒకటిగా జీవించారు. అనగా పవిత్రాత్మను పొందిన వానిలో దైవ సాన్నిధ్యం నెలకొంటుంది. ఇటు సాన్నిధ్యమే మన క్రైస్తవ విశ్వాసానికి సంకేతం. ఈ రీతిగా ఆత్మను సమృద్ధిగా పొందినవాడే క్రైస్తవుడు. ఇది గమనార్హం. అపోస్తలులు అన్య భాషలలో మాట్లాడటం అనేది గొప్ప అద్భుతం. పెంతెకోస్తు పండుగ నాడు వేరువేరు దేశాల నుండి వచ్చిన యాత్రికులు పవిత్రాత్మను పొందిన క్రీస్తు శిష్యుల ప్రసంగాలు విని తమ సొంత భాషల్లోనే అర్థం చేసుకొన్నారు. ఈ ప్రక్రియను మనం గొప్ప సూచనగా స్వీకరించాలి. పవిత్రాత్మను పొందిన క్రీస్తు శిష్యులు అన్ని దేశాలకు ప్రయాణించి వెళ్ళి ఆయా దేశ భాషల్లో క్రీస్తును ప్రకటిస్తారు. అప్పుడు ఉత్థాన క్రీస్తును ప్రపంచ జనులందరూ తెలుసుకొని ఆయనను విశ్వసిస్తారు అని అనటానికి ఇది కొండ గుర్తు. ఆత్మను పొందిన క్రీస్తు శిష్యులు చెప్పినవి ఆలకించే ప్రజలు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించటమే కాక వారు ప్రేషిత సంఘంగా ఏర్పడతారు. ఎల్లెడల క్రీస్తును ప్రకటిస్తారు. ఏక మనసుతో భక్తిగా జీవిస్తారు. అందరితో కలిసి ప్రార్థన చేస్తారు. వారంతా సంతోషాన్ని పొందుతారు. ఈ విధంగా పవిత్రాత్మ ప్రభువు అందరి హృదయాలను ఏకం చేస్తాడు. అందరినీ కలిసి జీవించేలాగా దీవిస్తాడు. వారందరినీ ఎంతో మందిగా కాక ఉత్థాన క్రీస్తుని ఏక శరీరంగా కలిపి ఉంచుతాడు. ఈ శరీరమే యేసుక్రీస్తుని జ్ఞాన శరీరం. ఈ శరీరంలో ఏకైక దేహంలోని అవయవాల్లాగా విశ్వాసులందరూ ఏకమై పరస్పర సహకారం అందించుకుంటూ జీవిస్తారు. క్రీస్తునందు పరిణతి చెందుతారు. మానవుల్లో సహజంగానే అహం ఉంటుంది కనుక ప్రతి ఒక్కడు స్వకీర్తిని కోరుకుంటాడు. స్వార్థపరంగా అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. స్వప్రయోజనాన్ని అధికంగా కోరుకుంటాడు. ఈ కారణం చేత పరస్పర అవగాహనం లోపిస్తుంది. కనుక నరులు ఒకరితో ఒకరు సంఘర్షణకు దిగుతూ ఉంటారు. ఎవరికి వారే తనదే పైచేయి అనుకొని సాటివారిని పీడిస్తూ ఉంటారు. కానీ పవిత్రాత్మ వీటన్నిటినీ పటాపంచలు చేస్తాడు. ఈ ఆత్మ మనిషిలో అవగాహనను పెంచి ఐకమత్యాన్ని నెలకొల్పుతాడు. కనుకనే ఆత్మతో నింపబడని వాని జీవితం చికాకుగా ఉంటుంది. సామరస్యం లోపించి గందరగోళంగా మారుతుంది. ఇట్టి దుస్థితికి పరిష్కారమే పవిత్రాత్మ రాకడా. ఇక రెండవ అంశం ఇది. పవిత్రాత్మ మనలను ప్రేమతో నింపు ప్రేమ నిధి. కనుకనే ఆత్మను అగ్నితో పోల్చాడు రచయిత. ఈ పోలిక నిర్గమకాండములోనూ కనిపిస్తూ ఉంది. పూర్వం సీనాయి కొండ వద్ద నిబంధనం చేసినప్పుడు ప్రభువు అగ్ని రూపమున కొండ మీదికి దిగివచ్చాడు. అప్పుడు పొగలు క్రమ్మాయి అని నిర్గమకాండం 19:18 పేర్కొంది. పెంతెకోస్తు రోజున పవిత్రాత్మ కూడా అగ్ని నాలుకల రూపంలో అపోస్తలులపైకి దిగివచ్చాడు. వారి హృదయాలను శుద్ధి చేసి ప్రేమతో నింపాడు. కనుకనే ఈరోజు మనం పవిత్రాత్మ వేంచేయుము, నీ విశ్వాసుల హృదయములను నింపుము, నీ ప్రేమాగ్నితో వాటిని ప్రజ్వరిల్ల చేయుము అని ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి ప్రత్యుత్తర కీర్తనములో కూడా ప్రభు నీవు నీ ఆత్మను పంపుము, భూమికి నూతన రూపమును దయచేయుము అని మొరపెడుతూ ఉన్నాము. కీర్తన 104
30వ చరణం. దేవుడు దానముగా వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపుతాడు అని పునీత పౌలు ప్రకటించాడు. పవిత్రాత్మ రాకడతో ఇది మన యందు నెరవేరినది. రోమియులకు వ్రాసిన లేఖ 5:5. ఇక 3వ అంశం, పవిత్రాత్మ జీవన ప్రదాత అనే సంగతి. ఈ ఆత్మ అంటేనే దేవుని శ్వాస. సృష్టి ఆరంభములో జలములపై గుండ్రంగా తిరుగాడిన దేవుని శ్వాస ఈ ఆత్మయే. ఆదికాండం 1:1. ఈ విషయాన్ని మరింత విపులీకరించే పాఠ్యభాగం యెహెజ్కేలు ప్రవక్త గ్రంథంలో కనిపిస్తుంది. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఎముకలతో నిండిన లోయ నడుమన నిలబెట్టాడు. ఈ అస్థికలు మరలా జీవింపగలవా అని ప్రవక్తను ప్రశ్నించాడు. ప్రవక్త ఆ సమాధానాన్ని దేవుని నుండి వినాలని ఆశించాడు. అప్పుడు దేవుడు వాటిలో ఊపిరి ప్రవేశించున్నట్లు ప్రవచించుము అని చెప్పాడు. అంతటా ప్రవక్త ఎముకలను ఉద్దేశించి, ఇది ప్రభుడైన దేవుని వాక్కు. ఊపిరి, నీవు 4 దిక్కుల నుండి విచ్చేసి హతులైన వీరిలోనికి ప్రవేశించి వీరిని బ్రతికింపుము అని పలికాడు. దేవుడు ఆదేశించినట్లే అతడు ప్రవచించాడు. ఊపిరి ఆ దేహములలోనికి ప్రవేశింపగా ఆ ఎముకలన్నీ బ్రతికి లేచి నిలుచుండెను. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు వినిపించిన సందేశం ఇది: నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ములను లేపుదును. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించున్నట్లు చేయుదును అని అభయమిచ్చాడు. పవిత్రాత్మ రాకడతో ఇది నెరవేరినది. ఇది గొప్ప అద్భుతం. దేవుని యొక్క ఊపిరియే అనగా పవిత్రాత్మయే మన ప్రాణదాత అనే అంశం తేటతెల్లం అవుతుంది. ఈ పవిత్రాత్మ దిగిరావటంతోనే నవజీవన సంఘమైన క్రీస్తు శ్రీసభ జనించింది. దైవ జీవం గల దేహంగా క్రీస్తు శిష్యుల సమాజం నెలకొన్నది. కావుననే పవిత్రాత్మ దిగివచ్చిన రోజునే శ్రీసభ జన్మ దినోత్సవ దినముగా మనము కొనియాడుతూ ఉన్నాము. యెహెజ్కేలు 37. ఇప్పుడు 4వ అంశమును తిలకించుదాం. పవిత్రాత్మ శక్తివంతమైన దివ్య వాయువు. బలమైన ఈ వాయువు క్రీస్తు శిష్యులను బలంగా నెట్టుతూ వేగంగా ముందుకు నడుపుతుంది. క్రీస్తు సువార్తను ప్రపంచమంతటను ప్రకటించే శక్తి సాధనగా వీరిని ప్రోత్సహిస్తుంది. బోధనా సామర్థ్యాన్ని ప్రసాదించి ప్రేషిత సేవకు పురికొల్పుతుంది. ఈ రీతిగా ప్రపంచీకరణం జరిగిన ఈ లోకంలో సువార్తీకరణానికి బలమైన మూలబంధంగా పవిత్రాత్మ ఉంటాడు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు నూతన యుగాన్ని ప్రకటించాడు. తన ఆజ్ఞతో ఇశ్రాయేలు ప్రజలను వారి సంతానమును నింపుతానన్నాడు. వారితో తన సందేశాలను ప్రకటింపచేస్తాను అని దేవుడు అభయమిచ్చాడు. యోవేలు ప్రవక్త వచనమిది: ఇశ్రాయేలీయులారా, నేను నా ఆత్మను ఎల్లరికీ క్రొమ్మరింతును. మీ పుత్రులు పుత్రికలు నా సందేశమును ప్రకటింతురు. మీ ముదుసలులు కలలు కందురు. మీ యువకులు దర్శనములు గాంతురు. ఆ కాలమున నా ఆత్మను నేను సేవకులకు స్త్రీ పురుషుల మీదను క్రొమ్మరింతును అని. యోవేలు 2:28 వచనం. ఉత్థాన క్రీస్తు ఈ లోకం మీద తన ఊపిరిని ఊదినప్పుడు, అనగా పవిత్రాత్మను క్రొమ్మరించినప్పుడు యోవేలు ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు క్రీస్తు విశ్వాసుల సమాజం పవిత్రాత్మ బలంతోనే ప్రపంచమంతటను సువార్తను ప్రకటిస్తుంది. సువార్త వ్యాప్తి కొరకు అనేకులు ప్రాణత్యాగం కూడా చేయటం గమనార్హం. దేవుని యొక్క ఆత్మ ఆవశ్యకత జీవరాశులకు ఎంత ఉందో చెబుతూ నేటి ప్రత్యుత్తర కీర్తన ఇట్లు వెల్లడించింది: ప్రభు, నీవు ముఖము ప్రక్కకు తిప్పుకొనినచో సృష్టిజాలం తల్లడిల్లును. వాని ఊపిరి తీసినచో అవి చచ్చును. తాము పుట్టిన మట్టిలోనే కలసిపోవును. నీవు ఊపిరి పోసినచో ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును వసగదువు అని కీర్తనకారుడు పేర్కొన్నాడు. 104,
29 నుండి 30వ చరణం వరకు. పునీత పౌలు ఇదే కోణములో ఆలోచించాడు. అదే భావాన్ని పవిత్రాత్మకు అన్వయించాడు. పవిత్రాత్మను పొందలేని ఆత్మలు శాంతి లేక వేదనతో రోధిస్తున్నాయి అని వెల్లడించాడు. పవిత్రాత్మను పొందలేనందువలన సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను అని వెల్లడించాడు. రోమీలకు రాసిన లేఖ 8:22. అంతేకాదు, మనము పవిత్రాత్మను పొందినప్పటికీ మన శరీరం యొక్క విముక్తిని పొందుటకు ఎదురు చూచుచు మనము మూలుగుచున్నామని కూడా వివరించాడు. అనగా మన జీవితాలను జీవంతో నింపి ఉత్తేజపరచు శక్తియే పవిత్రాత్మ. ఈ పవిత్రాత్మకు ఎట్లు ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు. ఆ ఆత్మ సహకారంతోనే మనం దేవునికి ఎట్లు ప్రార్థన చేయాలో నేర్చుకుంటామని కూడా పునీత పౌలు సూచించాడు. కనుక ప్రార్థన ఎట్లు చేయాలో తెలియక సతమతమయ్యే వారంతా పవిత్రాత్మ సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడే ప్రభువు మన యందుండి మనకు ప్రార్థనను నేర్పుతాడు. ఆయనే మనకు ప్రార్థనా మనస్తత్వాన్ని దయచేస్తాడు. మనలో ఉండి మనలను ప్రార్థింపచేస్తాడు. చాలామందికి ప్రార్థన చేసే అలవాటు లేక పోవటానికి కారణం ఏమిటి? వారు ఆత్మ సహాయంతో ప్రార్థన చేసే అభ్యాసాన్ని చేయకపోవటమే ప్రార్థన మీద ఆసక్తి లేకపోవటానికి కారణం. ఊరంతా తిరుగుతారు, సమయమంతా వృధా చేస్తారు, వ్యర్థ ప్రసంగాలతో కాలాన్ని నిరుపయోగం చేస్తారు. కానీ దేవుని నామాన్ని స్మరించటానికి, ప్రార్థనలో పాల్గొనటానికి ఆవులింతలు వస్తున్నాయి అని అంటారు. అనగా పవిత్రాత్మతో వారు సహకరించనందువలన సాతాను వలన వారు మగతలో ఉంటున్నారు. కనుక ఈ పెంతెకోస్తు పవిత్రాత్మ దిగి వచ్చిన ఈ రోజున పవిత్రాత్మతో కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించుదాం. లేకుంటే దేవుని ఊపిరి మన యందు లేకుండా పోయి మట్టి మీద పుట్టిన మనం మట్టిగానే మిగిలిపోతాం. దేవుని దత్తపుత్రులంగా వర్ధిల్లాలంటే పవిత్రాత్మతో కలిసి జీవించవలసిందే. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభువు మన కొరకు తన ఊపిరిని తన శిష్యుల మీదికి ఊది మీకు శాంతి అని ప్రకటించాడు. పవిత్రాత్మ శక్తిని వారికి అనుగ్రహించి ఆయన పేరిట పాప మన్నింపును కూడా ప్రకటించమని తెలిపాడు. కనుక ఈ పవిత్రాత్మ దిగి వచ్చిన ఈ రోజునైనా మన ప్రార్థన చేసే జీవిత విధానాన్ని మనం మార్చుకోవాలి. పవిత్రాత్మ ప్రేరణతో ప్రార్థన చేసుకోవాలి. పౌలు గారి మాటల్లోనే చెప్పాలంటే బలహీనులమైన మనకు పవిత్రాత్మ కూడా సహాయపడును. ఎలయనా మనం ఎట్లు ప్రార్థించవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూల్గుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. మానవ హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ యొక్క భావమును ఎరుగును. ఎలయనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై పవిత్రాత్మ దేవుని ప్రార్థించును అని రోమీలకు రాసిన లేఖ 8:26-27 వరకు. ఇక్కడ పునీత పౌలు ప్రార్థనలో ఉండవలసిన ప్రధాన లక్షణాన్ని సూచించాడు. మనం ప్రార్థన చేసినప్పుడు అవి దేవుని చిత్తానుసారం ఉండాలని తెలియజెప్పాడు. చాలా పర్యాయాలు మన అవసరాలను దేవునికి తెలియచెప్పటమే ప్రార్థన అనుకుంటాం. అందువలన మన నోటి నుండి వెలువడిన ప్రతి మాట దేవుని నుండే వస్తుంది అని ఊహించుకుంటాం. కొన్నిసార్లు అపోహపడతాం, కానీ అది సరియైన పద్ధతి కాదు. దేవునికి నచ్చిన విధంగా మనం ప్రార్థించాలి. ఆయన సంకల్పానుసారం మనం ఆయనకు విధేయులంగా ఉండాలని కోరుకుంటూ దేవుని మనస్సు ప్రకారమే మనము కూడా మసలుకోవాలి. అప్పుడది పవిత్రాత్మ పలికించిన ప్రార్థన అవుతుంది. ఈనాటి 2వ పఠనం పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుండి గ్రహింపబడింది. 12వ అధ్యాయం 3-7, 12-13 వచనం వరకు. ఈ పఠనం ప్రకారం క్రైస్తవుడనేవాడు కలహప్రియుడై ఉండకూడదు. ఎందుకంటే అతనికి అనుగ్రహింపబడిన పవిత్రాత్మ స్నేహప్రియుడు, అందరి మధ్య స్నేహాన్ని నెలకొల్పేవాడు, అందరిలోనూ సమైక్య కోరికను పుట్టించేవాడు, లోక ప్రజల మధ్య జాతి, మత, వర్ణ, వర్గ, కుల విభేదాలు లేకుండా అందరి మధ్య సమానత్వాన్ని, ఏకత్వాన్ని ప్రతిష్ఠించేవాడు పవిత్రాత్మ. కనుక క్రీస్తు విశ్వాసులు
పవిత్రాత్మ సహాయంతో ఐక్యభావంతో జీవించాలి. ఇది క్రీస్తు శిష్యులకు గుర్తు. క్రీస్తుతో కలిసి ఉండటమే మనకు శ్రేయస్కరము. పవిత్రాత్మ రాకడను గురించి భక్తి శ్రద్ధలతో ఆలకించిన మా శ్రోతలను, వారి కుటుంబాలను, సంఘాలను సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సమైక్యముతో ఆశీర్వదించి కాపాడునుగాక. ఈనాటి మాట ఇది. కలహాల వల్ల సమాజం పాడైపోతుంది. పవిత్రాత్మ వల్ల సమాజం ఒకటైపోతుంది.